నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు మీరు చాలా మంది క్లయింట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. Yes. వెళ్ళిన తర్వాత ఒక ఏజెంట్ అనే పర్సన్ వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా నాకు బిజినెస్ అవుతుంది వీళ్ళతో అని చెప్పేసి క్లయింట్ని కనుక్కోవడం ఎలా సో కస్టమర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో కస్టమర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వెరీ 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 సింపుల్. చాలా మంది రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కడ కస్టమర్లు ఉంటారో, ఎక్కడ వెళ్ళి వెతకాలో, ఎక్కడ దొరుకుతారో కస్టమర్ అని చెప్పి చాలా మంది భయపడతా ఉంటారు. మీ అందరికీ ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా. ఇంత ఈజీగా అనిపిస్తుంది మీకు. రియల్ ఎస్టేట్లో క్లయింట్స్ వెతకాలంటే వెరీ వెరీ సింపుల్. ఏం లేదు, మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్నే కాంట్రాక్ట్గా మార్చాలి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అదే. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏదైనా జాబ్ చేస్తే ప్రౌడ్గా చెప్పుకుంటారు, ఐఎమ్ సో అండ్ సో వర్కింగ్ ఇన్ సో అండ్ సో కార్పొరేట్ కంపెనీ, సో అండ్ సో వర్కింగ్ అని వేరే వేరే కంపెనీ ఏదైతే చిన్న జాబ్లు కానీ పెద్ద జాబ్లు కానీ దాని గురించి వాళ్ళు ఎక్కడైనా ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వాళ్ళకున్న వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి చాలా ప్రౌడ్గా పెట్టుకుంటారు. చాలామంది అయితే వాళ్ళ ఐడి కార్డ్ ఏదైతే ఉందో పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే ఇస్తారు. అప్పటిదాకా వాళ్ళ మెడలోనే ఉంటుంది. ఎట్లయితే అదొక గౌరవం లెక్క వాళ్ళందరికీ చూపిస్తున్నారో నేను సో అండ్ సో కంపెనీలో చేస్తున్నా అని చెప్పి, అదేవిధంగా మీరు కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పి అందరికీ తెలవాలి. హిందీలో ఒక చాలామంది చెప్తూ ఉంటారు అనమాట, జో దిక్తా హై వహీ బిక్తా హై, జో బార్ బార్ దిక్తా హై ఓ బార్ బార్ బిక్తా హై. సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే అవతల వ్యక్తికి తెలియాలి మనం ఏం చేస్తున్నాం అన్నది అందరికీ తెలియాలి. ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు, సో అండ్ సో జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారని తెలుసు. కానీ ఇలా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని చెప్పేసి మీకున్న కాంటాక్ట్స్ అందరికీ తెలియాలి. ఇప్పుడు ఎంత లేదన్నా ఒక మినిమం ఒక కామన్ మ్యాన్ ఆయన ఫోన్లో కాంటాక్ట్లో వరెస్ట్ కేసులో కూడా 200 నుంచి 300 కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఈ 200 నుంచి 300 కాంటాక్ట్స్కి ముందు మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, సో అండ్ సో ఏరియాలో రియల్ ఎస్టేట్, లేదా మీరు ప్లాట్స్ అమ్ముతున్నారా, ఎకరాలలో అమ్ముతున్నారా, లేదంటే విల్లాస్ అమ్ముతున్నారా, ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారా, ఈ విషయం వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా తెలవాలి. తెలవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి మెసేజ్లు పంపించడం కానీ, మీ దగ్గరలో ఉంటే వెళ్ళి కలవడం కానీ, కలిసి ఒక బ్రోచర్ ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా చెప్పడం వల్ల మీకు ఒక 100:10:1 రేషియో ఉంటుంది. 100 మందికి చెప్తే 100కి 100 కొనరు. 100 మందిలో 10 మంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీతో కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తారు, మీతో కలుస్తారు. ఈ 10 మందిలో కూడా మీరు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకరు సండే అంటారు, ఇంకోటి ఏదో ఇంకో దావత్ ఉంది, ఇంకోటి ఏదో వర్క్ ఉంది, ఇంకోటి ఏదో వర్క్ ఉంది. అలా 8-9 మంది స్కిప్ చేసినా కూడా ఏదో ఒక కస్టమర్ ఎవరో ఒకరు ఖచ్చితంగా అయితే వస్తారు. కాబట్టి మనం రీచ్ అనేది అందరికి అవ్వాలి. ఇప్పుడు 300లో వరస్ట్ కేసులో మనకి 5 to 10 సేల్స్ అయితే గ్యారంటీ వస్తాయి. ఒకవేళ మీరు చెప్పిన వీళ్ళలో నుంచి వీళ్ళు కొనలేరు అనుకుందాం. ఇప్పుడు మీకు ఒక 300 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ 300 ఫ్రెండ్స్కి వాళ్ళ అందరి లిస్ట్లో కూడా ఒక 300 ఫ్రెండ్స్ ఉంటారా లేదా మినిమం. సో వాళ్ళ నుంచి రిఫరెన్స్ అడగాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే హయ్యెస్ట్ సేల్ అయ్యగలిగేది రియల్ ఎస్టేట్లో అంటే ఓన్లీ రిఫరల్ మార్కెటింగ్ ద్వారా, రిఫరెన్స్ ద్వారా. నేను కొన్నా బాగుంది నువ్వు కొనుక్కో అనేది ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. లేదా నా దగ్గర డబ్బులు లేవు నేను కొనలేకపోతున్నా, బట్ నా ఫ్రెండ్ ఉన్నారు, లేదా నా కొలీగ్ ఉన్నారు, నా తెలిసిన బ్రదర్ ఉన్నారు, మంచి ప్లాట్ సేల్ చేస్తారు, విల్లాస్ వాట్ ఎవర్. సో ఇలా సేల్ చేస్తున్నారని వాళ్ళ త్రూ మనం ఏం చేయాలంటే మన గురించి వాళ్ళకి పబ్లిసిటీ అయ్యేలా చెప్పాలి. సో వాళ్ళకి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉండడం, రెగ్యులర్గా వాట్సాప్లో స్టేటస్ పెడుతూ ఉండడం, ఇలా చేయాలి. ఇది ఒక వే. తర్వాత సెకండ్ ఇంకొక వే ఏంటంటే, చాలామంది ఇప్పుడు కెనోపీలు వేసుకొని కూర్చుంటారు రోడ్ల మీద కానీ అపార్ట్మెంట్స్ దగ్గర కానీ. అదొక వే, అద్భుతంగా రిజల్ట్ వస్తుంది దాని నుంచి కూడా. అలా అన్నోన్ పీపుల్కి అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా చాలామంది ఏం చెప్తారంటే, వీళ్ళు అయిపోయారు, నా కాంటాక్ట్ నుంచి ఎవరు కొంటలేరు, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదు, కొనట్లేదు అనుకుంటారు. వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఎవరైనా కొనవచ్చు, లేదా అన్నోన్ పీపుల్కి చాలామంది బ్రోచర్ తీసుకెళ్ళి ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట. అలా ప్రమోట్ చేసినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అలా ఎవరికి చెప్పాలి అని చెప్పి చాలామంది నన్ను అడిగారు, సార్ ఇలా చూడంగానే కస్టమర్ కొంటడా కొనడా అంటే, ఈ భూమి మీద ఏ ఒక్క ఎక్స్పర్ట్ కూడా చెప్పలేడు ఈయన కొంటాడు ఈయన కొనడు అని చెప్పి. మన కర్తవ్యం ఏంది? పోవాలి, ప్రతి ఒక్క కస్టమర్కి చెప్పాలి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. కస్టమర్కి వెళ్ళి మనం అడగాలన్నమాట, సార్ మా దగ్గర మంచి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, లేదా విల్లాస్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, మీది ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని మీరు అడగాలి. అడిగితే సేమ్ 100:10:1, 100 మందిలో 10 మంది ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఫాలోఅప్ చేయాలి. ఎవరికి చెప్పాలి? 2 కాళ్ళు 2 చేతులతో నడిచే ప్రతి ఒక్క మనిషికి చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈయన కొంటాడు ఈయన కొనడు అని ఎక్స్పెక్ట్ చేయదు. నా లైఫ్లో నాకు చాలా పర్సనల్గా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది అది. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒకరోజు ఇలానే మార్కెటింగ్ చేస్తున్నా. సో మార్కెటింగ్ చేస్తున్నా, మధ్యాహ్నం 2:30 అయిపోయింది, సమ్మర్ చాలా మొత్తం హీట్ అయిపోయింది, బాడీ అంతా ఇట్లా స్వెట్ వస్తూ ఉంది మొత్తం. సో కస్టమర్లు ఎవరు వస్తలేరని చెప్పి విసుకొచ్చి అక్కడ కొంచెం మెట్ల మీద కొంచెం హాయిగా గాలి వస్తుంది కూర్చున్నా. సో ఒక మేడం ఏంటంటే నా చేతిలో ఉన్న బ్రోచర్ చూసింది, ఏంది బాబు ఇది అని అడిగింది. సో మేడం ఇట్లా సో అండ్ సో ఏరియాలో మా దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని చెప్పాను, నేను ప్రమోట్ చేసిన. సో ప్రమోట్ చేస్తే నాకు బ్యాంక్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను పైకి వెళ్ళేసి మళ్ళీ వస్తా, ఇక్కడే కూర్చో అన్నది. సో నేనేమనుకున్నా, చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా మేడం అని చెప్పి నేను ఇక్కడ కింద కూర్చున్నా. ఆమె హాఫ్ అన్ అవర్లో వస్తా అన్నది 1 అవర్ అయిపోయింది.
అక్కడే కూర్చున్నా ఏంటి అని అడిగిన తర్వాత మొత్తం డీటెయిల్స్ చెప్పిన ఆమెకి ఇంప్రెస్ అయిపోయింది. సో ఆమె నెంబర్ ఇచ్చింది, నేను ఫాలో అప్ చేసిన 1 year వరకు ఆమె ప్లాట్ కొనలే. నాకు విసుకొచ్చేసింది ఈ మేడం ప్లాట్ కొనేటట్టు లేదు అని చెప్పి నేనేం చేసిన అంటే, మేడం మీరు కొనకపోయినా పర్లేదు, మీ సర్కిల్లో ఎవరైనా కొనగలిగే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి అన్న. సో ఆమెకి నాకు 1 year నుంచి ర్యాప్ ఉంది కదా, రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నా, రెగ్యులర్గా విష్ చేస్తున్నా, రెగ్యులర్గా పోస్టులు చేస్తున్నా. సో మేడం ఏం చేశారంటే వాళ్ళ ఇంటి ఓనర్కి వెళ్ళి చెప్పారనమాట. సో మా బ్రదర్ ఉన్నారు, సో అండ్ సో సంజయ్ నాయక్, సో మంచి ప్లాట్స్ ఇప్పిస్తారని చెప్తే ఆ మేడం ఏమైందంటే, ఇప్పుడు నా సిస్టర్ అని చెప్పింది, నేను సంజయ్ అనే అతను నా బ్రదర్ ఉన్నారు, మంచి ప్లాట్స్ ఉన్నాయనగానే చలో వీళ్ళ తమ్ముడే కదా మంచిది అయి ఉంటుందిలే అని చెప్పి ఆమె వచ్చి ఒక ప్లాట్ చూసింది, ఒక ప్లాట్ కొన్నది. సో ఆమె ఒక ప్లాట్ కొన్న తర్వాత వాళ్ళ ఇంట్లో రెంటర్స్ ఉంటారు కదా వేరే వాళ్ళు, ఇంకా వాళ్ళకి 7 members ఆ మేడమే ఫోర్స్ చేసి మరి ప్లాట్ ఇప్పించింది. ఎందుకంటే తక్కువలో ఉన్నప్పుడు నేను కూడా చాలా ప్లాట్స్ కొన్నా, ఇలా మంచి అప్రిషియేషన్ ఉంది, ల్యాండ్ ఇంత తక్కువలో ఇంత మంచి లొకేషన్లో వస్తుంది, కొంటే బాగుంటుందని చెప్పి ఆమె వాళ్ళ నుంచి రిఫరెన్స్ వచ్చింది. నాకు 8 plots వచ్చినాయి. నా ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని ఉండే, 1 ఉండే, కానీ 1 కూడా 1 year వరకు సేల్ అవ్వలేదు, కానీ 1 year తర్వాత 8 plots సేల్స్ అవునాయి. సో అలా మనం ఏం చేయాలంటే అందరికీ చెప్పాలి. సో చెప్తూ ఉంటేనే అవుతుంది బిజినెస్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి, మీ అందరికీ సంతూర్ సోప్ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మాజా తెలుసు, ఇంకా ఏమైనా మీరు ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఏదైనా చూడవచ్చు. వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు మన ముంగటికి, అవునా కదా? ఎందుకు అంటే కనిపిస్తూ ఉండాలన్నమాట, మార్కెట్లో మీరు ఉన్నారన్న సంగతి అందరికీ తెలవాలి. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ అవుతుందో అప్పుడే ప్రోడక్ట్ సేల్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ కాకపోతే ఏ బిజినెస్ కూడా పెద్ద లెవెల్లో స్కేల్ అవ్వదు. స్విగ్గీ తీసుకోండి, జొమాటో తీసుకోండి, ఎనీథింగ్ అడ్వర్టైజ్మెంట్. అందుకే చెప్తున్నా, జో దిక్తా హై వహీ బిక్తా హై, జో బార్ బార్ దిక్తా హై ఓ బార్ బార్ బిక్తా హై. అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే మార్కెట్లో కనిపిస్తూనే ఉండాలి. మార్కెట్లో కనిపిస్తూ ఉంటేనే